హలో నమస్తే వెల్కమ్ టు శ్రుతం స్టాక్స్. సో ఇవాళ మనం అయితే బిట్ కాయిన్కి సంబంధించిన ఒక మంచి స్ట్రాటజీ అయితే చూడబోతున్నాము. లాస్ట్ టైం నేను ఏం చేశానంటే మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బీటీసీ అంటే క్రిప్టో సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ జూమ్లో ఈ మొత్తం చెప్పడం జరిగింది స్ట్రాటజీ, ఓకేనా. దాన్ని ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా జాగ్రత్తగా వినండి, ఓకేనా. లాస్ట్ టైం మనము ఈక్విటీ స్ట్రాటజీ చెప్పుకున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు మంచిగానే ఓకే అన్నారు, కానీ చాలామంది అర్థం కాలేదు. ఎందుకంటే నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్ థియరీకి మార్చుకోమని కాదు, దాన్ని మనం తీసుకునే ఇంట్రాడేని లాస్ కాకుండా క్లోజ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక మెథడ్ చెప్పాను. కొంచెం మందికి అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వినండి, మళ్ళీ నేర్చుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి ఈ స్ట్రాటజీ వస్తే కనుక మనకు 1000 to 3000 4000 దాని ఎబో పాయింట్స్ కూడా మంచిగా వస్తున్నాయి, ఓకేనా. ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎలా ఎంట్రీ కావాలి, ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, ఓకేనా. ఒకవేళ రిటర్న్ అయితే కనుక, ఒకవేళ మనకు రిటర్న్ అనుకుంటే కనుక ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, ఇవన్నీ స్ట్రాటజీలు అయితే మనం మాట్లాడుకుందాం. మంచిగా ప్రాక్టీస్ చేసుకొని చాలాసార్లు చూసి 1కి 10 సార్లు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే స్ట్రాటజీలో ఏ స్ట్రాటజీ అయినా సరే ఎంటర్ అవ్వాలి. చూసి అలా, ఓకేనా, ఉచ్చులు పడుకుంటూ మనం అయితే ఎంటర్ అవుతే డబ్బులు అన్నీ పోతాయి, ఓకేనా. కాబట్టి ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలి. మన ఏదైనా స్ట్రాటజీ ఉంటే దాని గురించి పూర్తి అవగాహన మనకు కూడా రావాలి ఓన్గా, అప్పుడే దాని గురించి మనము చేసుకోగలుగుతాం, ఓకేనా. ఒక్కసారి అయితే మనము స్క్రీన్లోకి వెళ్ళి ఫస్ట్ థియరీ చూసుకుందాము. ఏమేమి కావాలో మనకి స్ట్రాటజీ కోసము, తర్వాత మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, ఓకే. రైట్, ఒకసారి థియరీ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు బిట్ కాయిన్ స్ట్రాటజీ అండి ఇది. మనం దీనికి యూజ్ చేసే ఇండికేటర్ వచ్చేసి ఈఎంఏ. మీకు తెలుసు, చాలాసార్లు మనం ఇప్పటికి ఇదే యూజ్ చేస్తాము, వేరే యూజ్ చేయము. స్ట్రాటజీ వచ్చేసి క్రాస్ ఓవర్. టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes. ఇది మనం మోస్ట్లీ స్వింగ్కి యూజ్ చేస్తాము, లాంగ్ టర్మ్లో పెట్టడానికి యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. చూసారు కదా, ఇవి మనకు 3 points. వీటితోటే మనం చాలా సింపుల్, ఓకేనా. ఎప్పుడు స్ట్రాటజీ చెప్పినా చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ స్ట్రాటజీ కూడా అలాగే ఉంటుంది. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. తక్కువ లాట్స్ తోటి చేసి ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అప్పుడు మీరు హెవీ లాట్స్ పోండి ఏ స్ట్రాటజీ చెప్పినా, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఈ స్ట్రాటజీని చాలా ప్రాక్టీస్ చేయాలి, తెలుసుకోవాలి ఎక్కడ ఎంట్రీ అవుతున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము, ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీకు ఐడియా ఉండాలి. అప్పుడే మీరు ఎగ్జిక్యూట్ అనేది మంచిగా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఒకసారి చార్ట్స్ ఓపెన్ చేస్తా. ఇది బీటీసీ పొజిషన్. మనమైతే ఇప్పుడు లాస్ట్ టైం మార్నింగ్ కాల్ కూడా తీసుకున్నాము, ఇంతకుముందు ఒకటి తీసుకున్నాం, కానీ ఈ లూప్ నుంచి మనం రిటర్న్ అవుతుందని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేయమని చెప్పాను. బట్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది సెల్ సైడ్. 79,600 దగ్గర వచ్చాను, 300 points ప్రాఫిట్లో రన్ అవుతుంది. బట్ అవాయిడ్ చేయమని చెప్పాను. రిటర్న్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ లూప్ చూసుకుంటే రిటర్న్ ఛాన్స్ ఎక్కువ ఉంది అప్ సైడ్, అందుకే దాన్ని వద్దని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకు అవ్వడం కూడా అలాగే అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పాను. బట్ ఇప్పుడు మన స్ట్రాటజీ చూసుకుంటే మనము టైం ఫ్రేమ్ ఎంత అనుకున్నాము, 30 minutes టైం ఫ్రేమ్, రైట్. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈఎంఐ మనకు వచ్చేసి ఒకసారి చూడండి, 50 and 200. చాలా సింపుల్, అంతే. ఇంతకు మించి దీంట్లో మీరు వేరేది ఏం అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేస్తాను, ఓకే. ఎప్పుడైతే ఈ బ్లాక్ అంటే ఏంటండి 200, రెడ్ అంటే 50 EMA, 200 EMA 50 EMA, 200 EMAను 50 EMA బ్రేక్ క్రాస్ ఓవర్ చేస్తుందో అటు సైడ్ మనము పొజిషన్ తీసుకుంటాం, ఓకేనా. లాస్ట్ టైం చూడండి ఎక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చిందో ఒకసారి చెక్ చేస్తా. 30 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే చూద్దాము. ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ కింద నుంచి వెళ్ళిపోయింది. లాస్ట్ టైము మనకు క్రాస్ అయిన పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్లీ April 25 దగ్గర మనకైతే లాస్ట్ మనకు 3rd April దగ్గర మనకైతే క్రాస్ ఓవర్ ఇచ్చింది, అంటే రీసెంట్గా, ఓకే. చూసుకుంటే ఎప్పుడైతే చూడండి, నేను ఒకసారి ఇక్కడ మంచిగా చూపిస్తాను. ఎప్పుడైతే 200 EMAను రెడ్ EMA అంటే 50 EMA బ్రేక్ చేస్తుందో అప్పుడే మనము దీన్ని క్రాస్ ఓవర్గా మనం తీసుకుంటాం, ఓకేనా. క్రాస్ ఓవర్ అయిన తర్వాత అంటే ఏ క్యాండిల్ అయితే ఎగ్జాక్ట్లీ క్రాస్ ఓవర్ కింద ఉంటుందో, ఓకేనా, ఆ క్యాండిల్నే మనము కన్సిడర్ చేసుకుంటాము, దాని కిందనే మనము ఎంట్రీ తీసుకుంటాం, ఓకే. పక్కకి జరుపుతాను ఇది. చూడండి, ఈ క్యాండిలే కదా మనకు ఇప్పుడు క్రాస్ ఓవర్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇక్కడే కదా. దాన్ని మనము
తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ క్యాండిల్ మనం కన్సిడర్ చేసుకుందాము. సో నెక్స్ట్ క్యాండిల్ సో బ్రేక్ చేసిన తర్వాత మనకు ఎంట్రీ ఉంటుంది, రైట్. సో మనకు ఎంట్రీ వచ్చింది ఇక్కడ 83,300 దగ్గర, రైట్. సో 300 దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్లో చూసుకోండి 81,189, అంటే మనకి ఇక్కడ దగ్గర అది డ్రాప్ అయిన పాయింట్స్ ఏంటంటే సో 2,000+ పాయింట్స్. సరే, ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవచ్చా, లేదు ఇంకా హోల్డ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో ఎప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు అంటే చెప్తా వినండి. ఎప్పుడైతే ఓకేనా మార్కెట్ అనేది సో మళ్ళీ రివర్స్ క్రాస్ చేస్తుందో అప్పటి వరకు హోల్డ్ చేసుకోవచ్చు, రైట్. ఒక్కసారి చూడండి, చూపిస్తా. సో ఒకసారి చూడండి. సో క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ April 3 తర్వాత క్రాస్ ఓవర్ అయిన తర్వాత చూసుకుంటే సో మార్కెట్ సో ఇక్కడ కాస్త దగ్గరికి వచ్చింది కానీ క్రాస్ ఓవర్ ఇవ్వలేదు, మళ్ళీ పై అప్ సైడ్. చూడండి ఒక్కసారి చూసుకుంటే మనకు సో ఇది మనకు పాయింట్ అంత మొత్తం ఇప్పటివరకు డ్రాప్ అయిన పాయింట్ మొత్తంలో చూసుకుంటే అది మనకు లీస్ట్ అంటే 74,389. అంటే మనకి ఇక్కడ వచ్చిన పాయింట్స్ ఎన్ని, ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ ఎవరు ఉండగలిగితే, అంటే అన్ని పాయింట్స్ తీసుకునే కెపాసిటీ ఉంటుందా అంటే సో స్ట్రాటజీ మీద చాలా గట్టిగా వర్క్ చేస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. ఒక్కసారి చూడండి ఎంత బాగా వర్కౌట్ అయిందో, రైట్. మనకు 81,000 నుంచి సో ఏదైనా చెప్పడానికి సింపుల్గా ఉంటుంది, చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ స్ట్రాటజీ గురించి. ఆల్మోస్ట్ మనకి ఎంత సో 6,700 పాయింట్స్, రైట్. 6,700 పాయింట్స్ ఏమో మనకైతే సారీ ఇది కాదనుకుంటా, బ్రేక్ అయింది ఎక్కడ. సో ఇది యాక్చువల్గా రైట్ మనకు 83 మనకు బ్రేక్ అయింది. సో 83 నుంచి చూసుకుంటే సో మనకి ఇక్కడ ఏంటంటే మనం సంపాదించుకునే టైంలో మనకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాప్ లాస్, రైట్. మనము ప్రాఫిట్ అనేది మన మైండ్లో ఎంత రన్ అవుతుందో స్టాప్ లాస్ అనేది కూడా అంతే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సో చాలామంది భయంతో కానీ లేకుంటే తెలియకపోవడం వల్ల కానీ సో దాని గురించే ఎక్కువ ఆలోచిస్తారు, ఓకే, రైట్. సో ఎప్పుడైతే తీసుకున్న క్యాండిల్ ఓకేనా, సో ఏదైతే తీసుకున్న క్యాండిల్ ఉందో ఓకేనా, సో ఈ క్యాండిల్ ఉంది కదా, సో ఈ బ్రేక్ ఉంది కదా, సో ఈ బ్రేక్ పాయింట్ చూసుకోండి, రైట్. సో ఈ బ్రేక్ పాయింట్ దగ్గర మనకు ఒకవేళ కనుక రిటర్న్ అయితే రైట్ ఓన్లీ బ్రేక్ పాయింటే. సో లాస్ట్ టైం కూడా చెప్పాను. సో ఈ బ్రేక్ పాయింట్ ఉంది కదా, సో ఒకవేళ కనుక ఈ బ్రేక్ పాయింట్ కనుక మనకు అప్ సైడ్ కనుక రివర్స్ కనుక వెళ్తే రైట్, అంటే ఎప్పుడు ఈ 200 EMA బ్రేక్ చేస్తే పై అప్ సైడ్ ఓకేనా, ఈ 200 EMAని పైన బ్రేక్ చేసి ఇది కూడా ఈ లైన్ కూడా బ్రేక్ చేస్తేనే మనము SL అయితే తీసుకోవాలి. సో ఇది లైన్ కింద బరాబరి ఉండి మార్కెట్ పైకి పోతే మాత్రం మీరు SL తీసుకోవద్దు, అర్థమైందా. ఎప్పుడైతే సో ఈ క్యాండిల్లో మీరు ఎంటర్ అయ్యారనుకున్నాం, సో ఈ క్యాండిల్లో ఇక్కడ మనం ఏ క్యాండిల్లో ఎంటర్ తీసుకున్నాము, సో ఈ క్యాండిల్లో మనం ఎంటర్ తీసుకున్నాం, రైట్. సో ఈ క్యాండిల్లో మనం ఎంటర్ తీసుకున్న తర్వాత సో క్రాస్ అయిన పైన మనం బ్రేక్ పెట్టేసుకొని సో ఎప్పుడైతే ఈ మళ్ళీ ఒకవేళ ఇదైతే మనకు 50 EM ఉందో అది పైన సైడ్ బ్రేక్ అయ్యి ఓకేనా, అప్ సైడ్ బ్రేక్ అయ్యి సో ఈ క్యాండిల్స్ కూడా మళ్ళీ మనకు ఇక్కడ బ్రేక్ అయింది కదా, సో అలా బ్రేక్ అయితేనే మనం స్టాప్ లాస్ తీసుకోవాలి, ఓకేనా. అంతవరకు మనం స్టాప్ లాస్ తీసుకునే అవసరం లేదు, అంతవరకు మీరు దీంట్లో హోల్డ్ చేసుకోవచ్చు బ్రేక్ అయ్యేంత వరకు, ఓకేనా. సో ఇక్కడ బ్రేక్ కాలేదు, సో హ్యాపీగా మనకైతే చూడండి సో ఇక్కడ డౌన్ దాకా యాక్చువల్గా 74,389 దాకా మనకైతే మార్కెట్ మూవ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చెక్ చేసుకుందాం, రైట్. సో రైట్ ఒకసారి నేను డ్రాయింగ్స్ అని తీసేస్తాను. సో రైట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైము మనకు బ్రేక్ అయింది ఎక్కడ, సో ఒకసారి చూద్దాము. ఇది ఇప్పుడు చూసిందే కదా, సో లాస్ట్ టైం చెక్ చేసుకుంటే సో లాస్ట్ టైం ఇక్కడ అయింది, రైట్. మనకు లాస్ట్ టైం అయింది సో ఇక్కడ. సో దీనిపైన కనుక మనము ఎంట్రీ తీసుకుంటే అంటే సో దగ్గర ఇక్కడ ఈ లూప్ అనుకోండి, రైట్, అంతే కదా. సో ఒక్కసారి కనుక మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ 85,000 దగ్గర, రైట్. 85 దగ్గర మనం తీసుకుంటే మార్కెట్ అనేది సో మీరు చూసుకోవచ్చు 88,565 దాకా మనకైతే మార్కెట్లో మూవ్ అవ్వడం జరిగింది. అంటే 85 to 88 అంటే 3,000 పాయింట్స్ మనకు ప్రాఫిట్, రైట్. సో మనకు 3,000 పాయింట్స్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. మనం ఎగ్జాక్ట్లీ మళ్ళీ వచ్చేసి 84 దగ్గర మనకు మళ్ళీ బ్రేక్ ఓవర్ అయితే డౌన్ సైడ్ అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇంతకుముందు దాకా మనం తీసుకున్నది, రైట్. సో కాబట్టి సో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కంపల్సరీ ఈ స్ట్రాటజీ అనేది మనకు 1,000 నుంచి 4,000 పాయింట్స్ అయితే కంపల్సరీ 2 సార్లు సక్సెస్ మనకి, రైట్. సో మళ్ళీ ఇంకోసారి చూద్దాం, రైట్. ఇక్కడ ఒకటి అండి మళ్ళీ. సో నేను కొన్ని చేసి చూపిస్తున్నాను కదా, సో మీరు చాలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో ఏ క్యాండిల్ బ్రేక్ అయింది, సో ఈ క్యాండిల్ కదా, సో దాని కింద మనము ఎంట్రీ అంటే ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ వచ్చింది, రైట్. అంటే 85,000 దగ్గర మనకు ఎంట్రీ అనుకుంటే సో మార్కెట్ అయితే చూడండి మనకు హైయెస్ట్ డ్రాప్ అయింది ఇక్కడ ఎంతవరకు అంటే సో మళ్ళీ ఇక్కడ వరకు పోయింది కాబట్టి సో ఇది మనకు డ్రాప్ అయింది హైయెస్ట్. సో ఇక్కడ వరకు చూసుకుంటే సో మనకు 81,000 దగ్గర అంటే మనకు ఎంట్రీ ఇచ్చింది ఎక్కడ
85,000 టు అంటే 81,000, ఆల్మోస్ట్ మళ్ళీ 4,000 పాయింట్స్, రైట్? ఉండే దమ్ము ధైర్యం మనకు ఉంటే కనుక ప్రాఫిట్ ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఓకేనా? సో మన దగ్గర ఆ ధైర్యము, ఈ స్ట్రాటజీ మీద నమ్మకము, అంటే చాలా స్ట్రాటజీ మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది? 100కు 1000 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఓకేనా? ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, ఎన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు సక్సెస్ అవుతుంది అంటే ఒక 6, 5, ఒక 10 తీసుకుంటే దాంట్లో ఒక 7 టైమ్స్ కంటే ఎక్కువ స్ట్రాటజీ హిట్ అయింది అనుకోండి, అది సూపర్ స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం 3 టైమ్స్ చెక్ చేస్తే 3 టైమ్స్ బాగా మంచిగా గ్రాండ్ హిట్ అయిపోయింది, రైట్? సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాస్త చిన్నగా బ్రేక్ ఇచ్చింది, రైట్? సో బ్రేక్ ఇచ్చేసి, సో ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చేసింది, ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చేసింది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే దీన్ని లోన్ అయితే బ్రేక్ చేయలేదు. సో మనం దీన్ని ఫెయిల్యూర్గానే చూద్దాం, ఓకే? ఒక ఫెయిల్యూర్ కాదు అంటే మనకి ఇక్కడ చూసుకోండి, మన ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ అయితే కింద బ్రేక్ ఇవ్వలేదు, బట్ దీన్ని ఫెయిల్యూర్గానే చూసుకుందాము, ఓకేనా? సో చూసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు అలా కూడా చూసుకోవాలి, ఓకే? సో మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ చేసింది, రైట్? ఎగ్జాక్ట్లీ క్యాండిల్ అంటే ఇక్కడ. సో చూడండి, సో మీకు అర్థమవుతే కనుక దీన్ని అయితే మీరు బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు, వీటీసీలో బాగా సంపాదించుకోవచ్చు. ఒక్కసారి చూడండి, చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో మార్కెట్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎక్కడ నుంచి అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ బ్రేక్ అయింది 84,256 టు, సో మార్కెట్ చూడండి హై ఎంత ఉందో 88,000, ఇక్కడ హై అయిందా? సో అంతే 88,000 అంటే దగ్గర 7,000 పాయింట్స్ ప్రాఫిట్. అంటే ఇక్కడ మీరు ఇంకా చెక్ చేసుకుంటే, సో ఇక్కడ మనకు ఒకటి అసలు వెళ్ళిపోయింది అంతే, ఇంకా ఇక్కడ మనకు వేరే ఛాన్స్ కూడా లేదు. చూడండి, సో చూడండి ఎంత చక్కగా పైకి వెళ్ళిపోయిందో. సో చూసారు కదా, సో ఇది మన స్ట్రాటజీ. 200 EMA 50 EMA పెట్టుకొని, సో చాలా రోజుల నుంచి చాలా విధాలుగా ప్రాక్టీస్ చేసి ఏది పెడితే ఎట్లా వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి టైం ఫ్రేము, ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్స్ ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా దీన్ని టెస్ట్ చేస్తే ఇంత మంచి స్టార్ట్ అయితే మనకైతే రావడం జరిగింది, రైట్? సో ఎంట్రీ తీసుకుంటాము, మనకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ వరకు ప్రాఫిట్ చేసుకుంటాము. సో ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో, మనకి ఏదైతే బ్రేక్ పాయింట్ వచ్చిందో క్రాస్ ఓవర్, ఆ క్రాస్ ఓవర్ కిందికి మళ్ళీ మార్కెట్ వస్తే మనము ఒకవేళ మనకు ప్రాఫిట్ ఇవ్వకుండా వస్తే స్టాప్ లాస్ తీసేసుకుంటాం అంతే. సో మోస్ట్లీ స్టాప్ లాస్ తక్కువ ఉన్నవి, మినిమం 98% మంచిగా అంటే గట్టిగా కరెక్ట్గా చేసుకుంటే 98-99 దాకా మనకైతే డోకా లేదు పర్సంటేజ్ విన్నింగ్ రేటు. సో చక్కగా యూజ్ చేసుకోండి, ఓకేనా? ఇది మీకు స్వింగ్ ట్రేడింగ్కి బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా? సో నేను దీన్ని మళ్ళీ ఇంకా కొన్ని విధాలుగా మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను ఇంకొక స్ట్రాటజీ. సో అది మీకు ఏమవుతుందంటే ఇంట్రాడేకి ఉపయోగపడుతుంది. అంటే ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓ టైం ఫ్రేమ్లో వస్తే అంటే నేను స్ట్రాటజీ చెప్పినప్పుడు చెప్తారు, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఓకేనా? సో ఇది మీరు ఇంత మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి, ఇంకా చాలా వెళ్ళండి, ఒక 100 చూడండి, ఒక 100 క్రాస్ ఓవర్స్ చూస్తే ఎన్ని చూసుకోండి, ఫెయిల్ ఎన్నిసార్లు ఉంది, విన్నింగ్ రేట్ ఎన్నిసార్లు ఉంది, అన్నీ వచ్చిన తర్వాత ఒక 70% కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా చెప్పాలంటే 80-90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు దీన్ని గుడ్ స్ట్రాటజీగా చెక్ చేసుకుని అప్పుడు కామెంట్ చేయండి, రైట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో ఖచ్చితంగా డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరికైనా సో కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే స్టాక్ మార్కెట్ సంబంధించిన పూర్తి కోర్స్ ఫ్రీగా మన ఛానల్లో అయితే ఉంది. సో 2 సార్లు చెప్పి ఒకసారి లైవ్లో చెప్పడం జరిగింది ఒకసారి. సో మామూలుగా రికార్డింగ్ తీసుకుని ప్లేలిస్ట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. మన స్టాక్ మార్కెట్ కోర్స్ లైవ్ అని ఉంటుంది, స్టాక్ మార్కెట్ కోర్స్ అని ఉంటుంది. 2 మంచిగా ఫినిష్ చేసేస్తే స్టాక్ మార్కెట్ సంబంధించిన పూర్తి నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. ఫ్రీగా నేర్చుకోండి, రైట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శృతన్ స్టాక్స్.